గుడ్ నైట్ ఎవ్రీవన్. గుడ్ నైట్ అంటే అందరూ పడుకోకండి, వీడియో చూడండి. మళ్ళీ గుడ్ నైట్ చెప్పా అని చెప్పేసి పడుకుంటారేమో, పడుకోవద్దు. అండ్ ఈరోజు అయితే నేను టైం వచ్చేపాటికి 10:30 అవుతుంది అనమాట. నేనైతే నర్సాపూర్ స్టేషన్ ఫ్రంట్ సైడ్ ఉన్నాను. సో బ్యాక్ సైడ్ అయితే మీరు చూసుకోవచ్చు నర్సాపూర్ రైల్వే స్టేషన్ అయితే. అండ్ ఈరోజు అయితే మనం మెమో సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా అయితే ఇవాళ మనం నర్సాపూర్ నుంచి భీమవరం వరకు వెళ్ళే మెమో ట్రైన్ జర్నీ అనేది చేయబోతున్నాం. అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేపాటికి 17268. నేనైతే చెప్పను అనమాట ఈ ట్రైన్స్ అనేవి ఈ టైంలో కన్ఫర్మ్గా ఉంటాయి అది ఇది అని చెప్పేసి, ఎందుకంటే ఈ ట్రైన్స్ అనేవి ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో వాళ్ళకే తెలియదు. మీరు నా లాస్ట్ వీడియోలో కూడా చూస్తే ట్రైన్స్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ చేశారో నాకే అర్థం కాలేదనమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో మనం అయితే టికెట్ వెళ్ళి అక్కడ తీసేసుకుందాం. అండ్ ఫ్రంట్ అయితే టైం చూసుకోవచ్చు, 10:32 అయితే అవుతుంది అనమాట. ఇక్కడైతే మనకి టికెట్ రెండరింగ్ మిషన్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ నర్సాపూర్ స్టేషన్లో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారనమాట. ఈ అన్న మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. అండ్ తినైతే విజయవాడ వరకు మనతో పాటు కొంచెం తోడుగా ఉంటాడు అనమాట. ఏంటమ్మా సంగతి ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. ఓకే ఓకే. సో మనమైతే ట్రైన్ ఎక్కి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మనకి నర్సాపురం నుంచి భీమవరం వరకు అయితే 30 రూపీస్ అనేది ఛార్జ్ చేశాడు. సో చూశారు కదా, టికెట్ ప్రైస్ అయితే 30 రూపీస్ అనేది తీసుకున్నారనమాట. లాస్ట్ టైం అయితే మనం విజయవాడ నుంచి నర్సాపూర్ వరకు ఇదే ట్రైన్లో ట్రావెల్ చేసాం, మెమో ట్రైన్లో. కాకపోతే మనకు అప్పుడు ఓన్లీ 35 రూపీస్ తీసుకున్నాడు. కాకపోతే ఇప్పుడు నర్సాపురం నుంచి భీమవరం వరకు జస్ట్ 30 కిలోమీటర్స్ ఉండేది, దానికి 30 రూపీస్ తీసుకున్నాడు. రీజన్ ఏంట్రా అంటే ఈ ట్రైన్ అనేది మనకి అన్ని స్టాపులు ఆగదనమాట, మధ్య మధ్యలో కొన్ని స్టేషన్స్ అనేది స్కిప్ చేసిద్ది. ఇది ప్యాసింజర్ నుంచి ఇప్పుడు ఎక్స్ప్రెస్గా చేంజ్ అయిందనమాట, అందుకని 30 రూపీస్ అనేది తీసుకున్నాడు. మెమో ట్రైన్లు ఏంట్రా 11:10 అయింది, 11:10 స్టార్ట్ అవ్వాలి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను ఏ మెమో ట్రైన్ చేసిన అదైతే కరెక్ట్గా సోర్స్ స్టేషన్ నుంచి కరెక్ట్ టైంలో ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఇది కూడా స్టార్ట్ అవ్వాలి, మరి చూద్దాం ఏ టైంకి స్టార్ట్ అవుద్దాం. మన ట్రైన్ అయితే 11:10కి స్టార్ట్ అవ్వాలి, కాకపోతే 11:20కి అయితే మనకి నర్సాపూర్ స్టేషన్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట, ప్లాట్ఫారం 1 మీద నుంచి. అండ్ ఇదైతే మనకి భీమవరం వరకు లాస్ట్ డెస్టినేషన్ స్టేషన్ అయితే. ఇది మనకి నర్సాపూర్లో అయితే 11:10కి ఉంటుందన్నమాట. ఎక్స్ప్రెస్ ఇది మెమోలో, గుర్తుపెట్టుకోండి, అందుకే 30 తీసుకున్నారు. మన ట్రైన్ అయితే నర్సాపూర్ కాకుండా ఇంకో 3 స్టేషన్స్లో ఆగిద్ది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేపాటికి పాలకొల్లు అనమాట, దాని తర్వాత వచ్చేపాటికి విరాసరం, దాని తర్వాత వచ్చేపాటికి భీమవరం జంక్షన్లో అయితే మన ట్రైన్ అయితే లాస్ట్ డెస్టినేషన్ స్టేషన్గా ఆ స్టేషన్లో అయితే స్టాప్ అవుతుంది. ఈ ట్రైన్ అయితే మనకి 11:50కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేపాటికి. మరి మధ్యలో ఏమీ బ్రేక్స్ పడకుండా వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుందాం. ఇప్పుడైతే మనం వ్యూని ఎంజాయ్ చేద్దాం అన్న నైట్ టైం కదా, బాగున్న దగ్గర చూపిస్తాను. అండ్ అయితే షర్ట్ వేసుకున్నాను, ఇందాక గాలాలు లేదండి, అందుకని షర్ట్ తీసేసాను, షో ఆఫ్ కోసం ఏం కాదు, అదనమాట సంగతి. ట్రైన్లో అయితే ఎవ్వరు లేరు కాబట్టి మంచి గాలి వస్తుంది కాబట్టి ఒక ఫీల్ గుడ్ సాంగ్ పాడదాం. రెడీ? నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసి ఉన్నది నాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసి ఉన్నది నాడైనా. ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నన్ను పెట్టిన నీ బుగ్గలు నా మొగ్గలుగా. గుర్తొచ్చిందా? బాయ్ ఫ్రెండ్స్, పాడరా, అది మర్చిపోయాను. మన ట్రైన్ అయితే ఫస్ట్ స్టేషన్గా పాలకొల్లు వచ్చిందనమాట, భీమవరం తర్వాత. స్టేషన్లో అయితే ఎవ్వరు లేరు, జనాలు పెద్దగేంటి ఒక్కరు కూడా లేరు అసలు, ఫుల్ ఖాళీ. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఇచ్చారనమాట పాలకొల్లు స్టేషన్కి అయితే. అసలు చూడండి, స్టార్టింగ్ అక్కడ ఎవరో ఒకరు ఉన్నారు అంతే, ఇంకెవ్వరు లేరు అసలు. ఇంకా వీళ్ళు ఉన్నారు ఎక్కేవాళ్ళు ముగ్గురు అంతే, ఇంకెవ్వరు లేరు, ఫుల్ ఖాళీ. ఒక ఆయన అయితే దిగిపోయాడు అనమాట, మిడ్ నైట్ కదా, అందుకే ఎవరు లేరు. ట్రైన్ మొత్తం చూసుకోండి, ఫుల్ ఖాళీ, ఎవ్వరు లేరు జనాలు అయితే. ట్రైన్ మొత్తం మీద ఒక 15 మంది లేదా 10 మంది అంతే, ఎందుకంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కదా, జస్ట్ 28-30 కిలోమీటర్స్ అనమాట. ఎవరు ఎక్కుతారు చెప్పండి? ఆ స్టేషన్ నర్సాపూర్ అయితే దెయ్యాలు దెబ్బేసుకునే స్టేషన్లో ఉంది, అంతా
దారుణంగా ఉంది. నాకైతే నచ్చలేదు అనమాట ఆ స్టేషన్ అయితే. ఎందుకంటే రైల్వే స్టేషన్ అంటే చుట్టుపక్కల కొంచెం కలరింగ్ ఉంటేనే, లైట్లు ఉంటేనే బాగుంటుంది. అదేంటో మరి వర్కింగ్ జరుగుతుంది అనుకుంటా, లైట్లు అయితే ఏమీ లేవు. నాకైతే నచ్చలేదు స్టేషన్ అయితే. అదనమాట సంగతి. ఎవ్వరు లేరు. నాకు భయం వేస్తుంది ఒక్కడిని సింగిల్గా నైట్. అది కాక దొంగలు కూడా ఉంటారు ఇలాంటి ట్రైన్స్లో. నేనైతే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మీరు కూడా ట్రావెల్ చేస్తున్నారో మీరు కూడా ఇలాంటి ట్రైన్స్లో జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్ అయితే మ్యాక్సిమం స్పీడ్ 86 అందుకుందనమాట ఇప్పటి వరకు. లాగి లాగి బాబాయ్, ఏంటి డల్ అయిపోతావు? 58 కొట్టు, 100 కొట్టు సెంచరీ. మన ట్రైన్ అయితే ఇప్పుడే రెండో స్టాప్గా వీరా వసరం స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. ఈ స్టేషన్లో కూడా మనకైతే అసలు జనాలు ఎవ్వరు లేరు. ఇలా పడుకొని పోయారు, కింద పడుకొని పోయారు. అలాగే 2 గుడ్డ మొక్కలు వేసుకొని పరుపులు. మనకి ఈ స్టేషన్లో అయితే ఎవరు ఎక్కలేదు, ఎవరు దిగలేదు అనమాట. చాలా అంటే చాలా మంది పడుకుని పోయారు. చూసారు కదా, ట్రైన్స్ లేవనుకుంటా. అంటే ఇటు నుంచి వెళ్ళడానికి, వాళ్ళ జర్నీ చేయబోయేదానికి. నాకు కష్టం అయిపోయింది. నేను విజయవాడ వరకు వెళ్ళాలి, కాకపోతే ఇంక లేదు కాబట్టి భీమవరం వరకు తీసుకున్నాను. మన ట్రైన్ అయితే శృంగవృక్షం స్టేషన్లో అయితే స్టాప్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ప్యాసింజర్ కాదు కదా, ఎక్స్ప్రెస్ కాబట్టి స్టాప్ చేయలేదు. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కూడా మనకైతే ఇక్కడ స్టార్టింగ్లో అయితే లైట్స్ ఏమి వేయలేదు, షెడ్ల కింద. ఇక్కడ కూడా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది, జనాలు అయితే ఎవ్వరు లేరు. టైం వచ్చేప్పటికి 11:50 అవుతుంది అనమాట. చూడొచ్చు, ఎవ్వరు లేరు నాయన. ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు, ఎవ్వరు లేరు. కొంచెం ముందుకెళ్తే ఏమన్నా ఉంటారేమో, ఒకరు ఇద్దరు, వాళ్ళు కూడా ఉంటారో ఉండరు. ఎంత నిశ్శబ్దంగా ఉందో. ట్రైన్ సౌండ్స్ ఒక్కటి డడక్ డడక్ అని వస్తుంది. మనకైతే ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఇచ్చారనమాట. ఖాళీగా ఉంది. మనకి టైం చూసుకోవచ్చు, 11:51 అయింది టైం అయితే. టైం బోర్డు ఉంది కదా, డిస్ప్లే బోర్డు, అక్కడ చూడొచ్చు. మనకి టైం అయితే చూపిస్తుంది 23:51 ఉంది. అంటే 11:51 అయింది అనమాట నైట్. అంటే ఆల్మోస్ట్ 10 నిమిషాలు తక్కువ 12 అవుతుంది. స్టేషన్లో అయితే ఎవ్వరు లేరు గాయస్, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. అండ్ మన ట్రైన్ది లాస్ట్ స్టాప్ వచ్చేవాటికి కూడా ఇదే అన్నమాట. ఇంకా అయిపోద్ది ఇక్కడైతే. ఆగిపోయింది. ఇప్పుడైతే మనం దిగిపోదాం. మొత్తం ఎంతమంది దిగుతారో దాన్ని బట్టి చూద్దాం. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 6. అటు ఎవరన్నా దిగారా? అటైతే ఎవరు దిగలేదు గైస్. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే అక్కడ 11:10కి స్టార్ట్ అయింది నర్సాపూర్ స్టేషన్లో. అండ్ భీమవరం వచ్చేపాటికి 11:50 అయింది.
కరెక్ట్గా తీసుకొచ్చింది, ఆన్ ది టైం అయితే తీసుకొచ్చింది, ఒక 2 minutes అటు ఇటుగా. అండ్ ఎంత షార్టెస్ట్ డిస్టెన్స్ ఈ ట్రైన్ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంట్రా అంటే, ఈ ట్రైన్ కూడా ఉంది అని చెప్పేసి జనాలకి తెలియాలి కదా, అందుకని చెప్పేసి ఈ ట్రైన్ బ్లాగ్ చేశాను. అండ్ ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను ఒకరిని ఉన్నా అని గుర్తించండి. బాయ్.